నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ తెలంగాణలో హాట్ సీట్ అయినటువంటి మల్కాజ్గిరిలో రాజకీయ సమీకరణలు చకచక మారుతున్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి అతిపెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. దానికి తోడు మల్కాజ్గిరిలో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు. ఒక మినీ ఇండియాగా కూడా మల్కాజ్గిరికి గుర్తింపు ఉంది. అలాంటి మల్కాజ్గిరిలో ప్రతిసారి ఒక కొత్త మొహం, కొత్త రాజకీయ నాయకులు తెరపైకి వస్తున్నారు, గెలుస్తున్నారు. 2014లో మల్కాజ్గిరికి మల్లారెడ్డి రావడం జరిగింది, ఆ తర్వాత రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ఇప్పుడు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉంటే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్ట్రాంగే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉప్పల్లో ఎన్వేస్ ప్రభాకర్ ఉన్నాడు, ఆయన మాజీ ఎమ్మెల్యే. ఎల్బీ నగర్, ఇటు కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఆ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ముఖ్యంగా కుత్బుల్లాపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది. అయితే ఇక్కడ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ రాగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రెండో ప్లేస్ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్కి కాంగ్రెస్ కండువా వేశారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. తాజాగా కుత్బుల్లాపూర్, మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి కుత్బుల్లాపూర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఒక మాస్ లీడర్గా గుర్తింపున్న కూనా శ్రీశైలం గౌడ్కి కూడా ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. సో భారతీయ జనతా పార్టీ ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, ఏ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడం, కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతోపాటు మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన మొన్న పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి శ్రీ గణేష్కి, అలాగే కుత్బుల్లాపూర్లో కూనా శ్రీశైలం గౌడ్ లాంటి నాయకులను పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్లో ఒక స్ట్రాంగ్ నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే మేడ్చల్లో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే, అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి, ఆయన కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇక కుకట్పల్లికి సంబంధించి ఆల్రెడీ కుకట్పల్లిలో కూడా ఒక కీలక నాయకుడిని కాంగ్రెస్లో చేర్చుకోవాలని ఇప్పటికే భావిస్తున్నారు. అక్కడ నుంచి మన బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్ట్రాంగ్ క్యాడరే ఉంది. సో మొత్తానికి ఎలాగైనా సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలి అనే ఆలోచనలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతోపాటు మల్కాజ్గిరి లోక్సభలో కూడా ముఖ్యంగా ప్రజెంట్ గ్రాఫ్ చూసుకుంటే ఈటెల రాజేందర్ టాప్లో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. దాదాపు ఈటెల రాజేందర్కి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి దాదాపు ఒక 14% ఓటు బ్యాంక్ తేడా ఉన్నట్లు తెలుస్తుంది. 14% ఓట్ షేరు ఇక్కడ ఈటెల రాజేందర్కి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మెయిన్గా ఈటెల రాజేందర్ ఒక బీసీ నాయకుడు అయితే, దాంతోపాటు మోదీ మాన్యా కూడా ఉంది, మోదీ వేవ్ కూడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు సర్వేలు చెబుతున్నాయి.